కారుమూరి నాగేశ్వరరావు గారు ఈరోజు మనం బాగా మాట్లాడుకోవాల్సిన, మన రాష్ట్రం మొత్తం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి. ఆ వ్యక్తి తాలూకు ఈరోజు తాజా పరిణామాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పరిపాలనలో జరగని అక్రమం కానివ్వండి, జరగని స్కాములు కానివ్వండి, ఏ విభాగంలోనైనా జరగని స్కాములు కానివ్వండి, ఏ నాయకుడి దగ్గరైనా కూడా జరగని అక్రమాలు కానివ్వండి లేవు. అదే కోణంలోకి మరి మనం ఎప్పటి నుంచో ఈ లిక్కర్ స్కామ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడై కూస్తున్నప్పటికీ గడిచిన 5 సంవత్సరాల్లో, వారి పరిపాలనలో సాగిన 5 సంవత్సరాల్లో ఈ లిక్కర్ స్కామ్ గురించి, లిక్కర్ పట్ల వాళ్ళు తీసుకున్న విధానాల పట్ల ప్రజలందరూ కూడా ఎంతో తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నప్పటికీ వాళ్ళ ఏకపక్ష ధోరణి, ఒక మోనార్కిజం ఎలా అయితే వాళ్ళు చూపించారో దాని తాలూకు పరిణామాల తర్వాత ఎలా చోటు చేసుకున్నాయో, వాటి మీద వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నేడు మనం చూసుకుంటే కారుమూరి నాగేశ్వరరావు గారు మరి సివిల్ సప్లైస్ మినిస్ట్రీలో మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. ఆయన హయాంలో ఆయన తీసుకున్న ఈ మంత్రిత్వ శాఖలో ప్రతిదీ ఒక కుంభకోణమే, ప్రతిదీ ఒక స్కామే. పేదలకు పంపించాల్సిన బియ్యం దగ్గర నుంచి, మరి రైతులకు అందించాల్సిన సంక్షేమం దగ్గర నుంచి, ఆఖరికి లిక్కర్ దాకా కూడా ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క మనకి ప్రావీణ్యం మనకు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన కారుమూరి నాగేశ్వరరావు గారు యొక్క ఈ విధానాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు కొత్తగా చెప్పుకునే అవసరం లేదు. కానీ నిన్న మొన్నటి దాకా కూడా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినా, ఈ లిక్కర్ పట్ల జరిగిన అవకతవకల గురించి మాట్లాడినా, మనకి జూలైలో ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకున్న స్టాండ్ గురించి మాట్లాడినా, ఈరోజు అన్నిటికీ ఒక తెర దించుతూ మరి కారుమూరి నాగేశ్వరరావు గారిని నిన్న హైదరాబాద్లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే భారతదేశంలోనే అత్యున్నత విభాగం, ఇది నేర దర్యాప్తులో అత్యున్నత విభాగమైన ఈడీ నిన్న నాగేశ్వరరావు గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసింది అని అంటే ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్ర పోషిస్తూ రవాణాలో అత్యంత దారుణమైన స్కామ్కి వాళ్ళు పాల్పడడం, ఏదో ఒక వ్యక్తితో, ఒక ఎక్స్ మినిస్టర్గా చేసిన వ్యక్తి కాదు, ఎక్స్ మినిస్టర్ కాదు, యావత్ కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క కుంభకోణంలో నిమగ్నం అయిపోయిన పరిస్థితుల్ని ఎండగడుతూ ఈడీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ముందస్తుగానే వాళ్ళు బెయిల్ తీసుకోవడం కోసం వెళ్ళినప్పటికీ కూడా అత్యుత్తమమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. ఒక్క కారుమూరి నాగేశ్వరరావు గారిని కాదు, యావత్ కుటుంబాన్ని, అంటే ఎవరైతే వారి కొడుకు అదేవిధంగా అల్లుడు ఇందులో ఉన్నారో, వాళ్ళు ఎవరైతే హ్యాండిల్ చేశారో ఈ స్కామ్ను మొత్తం కూడా, ఈ రవాణాలో జరిగిన అవకతవకలన్నింటినీ ఎవరైతే హ్యాండిల్ చేశారో వారిని, మరీ ముఖ్యంగా వారి కుటుంబ సభ్యుల్లో ఆడవాళ్ళను కూడా, వాళ్ళకు కూడా బెయిల్ లేని పరిస్థితికి సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏకంగా ఈడీ అండ్ సుప్రీంకోర్టు, ఈడీ అంటే అత్యుత్తమమైన దర్యాప్తు సంస్థ, ఒక ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేని ఒక ప్రత్యేకమైన విభాగం అది, దానికి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, అది నేషనల్, మనకి భారతదేశం యొక్క అత్యున్నత దర్యాప్తు సంస్థ. ఇక మనకు సుప్రీంకోర్టు గురించి చిన్నపిల్లవాడికి కూడా తెలుసు, అత్యుత్తమమైన న్యాయస్థానం. ఇక సుప్రీంకోర్టు తర్వాత దట్ ఈస్ ద ఫైనల్ జడ్జిమెంట్ ఫర్ ఎనీ ఇండియన్ సిటిజన్. ఇలాంటి 2 సంస్థలు ఈ యొక్క విషయం పట్ల ఎంతో ఫర్మ్గా ఉంటూ వారికి తగిన శిక్షను వేస్తూ ఈరోజు అటు సుప్రీంకోర్టు వారికి బెయిల్ నిరాకరించింది యావత్ కుటుంబానికి, అదేవిధంగా ఈడీ దానికి తదనుగుణంగా ఈడీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇప్పుడు తాజాగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ, మన అంటే ఇక్కడ మనం ఓన్ చేసుకుంటున్నామని కాదండి, మన ప్రజలు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుకుంటున్న ప్రజలు, లేదంటే వారికి మద్దతుగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రస్తావిస్తూ చెప్తూ ఉన్నాను నేను. ఇది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ సేమ్ ఏజ్ ఓల్డ్ స్టోరీ, అంటే వాళ్ళ హయాంలో గడిచిన 5 సంవత్సరాలు అక్రమాలకి, అన్యాయాలకి, ఇలాంటి అనేక స్కాములకి పాల్పడి పూర్తిగా దండిగా ప్రజల్ని దోచుకుంటూ వాళ్ళ ఖజానాల్ని నింపుకోవడం జరిగింది. ఒక పరిపాలన కాకుండా ఒక నియంతృత్వం, ఒక సిండికేట్ లాగా ఈ రాష్ట్రాన్ని వాడుకున్న పరిస్థితి అన్ని విషయాల్లో మనం అందరం చూసాం.
ఇప్పుడు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ మొదలుపెట్టేశారు. ఏమని మొదలుపెట్టారు అనంటే, నాడు మిథున్ రెడ్డిని జూలై 2025లో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడేం మాట్లాడారంటే అక్రమ అరెస్ట్, అన్యాయపు అరెస్ట్, కక్ష సాధింపు అరెస్ట్ అని మాట్లాడారు. ఇప్పుడు స్వయంగా ఈడీ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తుంటే దానికేం టైటిల్ అంటే దానికేం పాట పెట్టుకున్నారనంటే కులం, ఒక బడుగు బలహీన వర్గాల్ని కులం ద్వారా కక్ష సాధింపుగా ఈరోజు అరెస్ట్ చేస్తుంది అని చెప్పి ఈ డైరెక్షన్ పెట్టుకున్నారు. మనం చూస్తే ఈ 2 సంవత్సరాల్లో అనేక అక్రమాలకి, అరాచకాలకి, విద్వేషాలు సృష్టించే విధానాలకి అడ్డుకట్ట వేస్తూ ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ ఇలాంటి తప్పుదోవ పట్టే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ శిక్షిస్తూ ఉంటే, తమ పని తాము చేసుకుంటూ ఉంటే, వైసీపీ నాయకులు మాత్రం వాళ్ళ అధినాయకుడితో సహా జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరు కూడా దాన్ని అటు కులం వైపుగా కానివ్వండి, లేదనంటే ఇటు రాజకీయ కక్షగా కానివ్వండి, ఈ 2 విధానాలతో దానికి రంగులు పూస్తూ వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్న విధానం ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన అనేక అరెస్టుల మీద వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఇది. ఈరోజు చూసుకుంటే ఒక వ్యక్తి ఒక విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ సమాజంలో ఈ సమాజ ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఇటు కులాల మధ్యలో చిచ్చు పెడుతూ ముందుకు వెళ్తున్న వ్యక్తిని ఈరోజు చట్టం ఇంటర్వ్యూన్ అయ్యి అతన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నాయకులు అందరూ కూడా పరామర్శించడానికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు బడుగు బలహీన వర్గాల పట్ల దాడి చేసి దానికి చట్టార్హుడు అయ్యి అతన్ని పట్టుకుంటే దానికి కులం కార్డు వేసి కులం ద్వారానే వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఒక వ్యక్తి ఒక మినిస్టర్గా వ్యవహరించిన వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కాదు, సీఎంగా చేసిన వారి కుటుంబాన్ని, వారి తల్లిని దూషించి దానికి చట్టపరంగా తీసుకున్న నిర్ణయానికి కులం కార్డు వేసుకొని పరంపరని నడిపించిన పరిస్థితి ఉంది. ఇలాగా ఎక్కడ ఎవరు ఏ తప్పు చేస్తే, ఏ మద్యం కుంభకోణం కింద అరెస్ట్ అయినా, గంజాయి కేసు కింద అరెస్ట్ అయినా, వాడు తప్పు చేసి అరెస్ట్ అయినా, తప్పుడు మాట్లాడి అరెస్ట్ అయినా, ఇలాగ ఎలాంటి నేర ప్రవృత్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళని మన చట్టం తన పని తాను చేసుకొని అరెస్ట్ చేస్తే వాళ్ళందరికీ ఒక రక్షణ కవచంలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ ఒక కోర్ టీం ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఆ కోర్ టీం అందరూ కలిసి వెనకేసుకొస్తూ మా వాడు తప్పు చేయలేదు, లేదా తప్పు చేస్తే ఏముంది చిన్నపిల్లాడే కదా, లేకపోతే ఇందులో తప్పే ఉంది, ఆ మాటలో పొరపాటు ఏముంది అని చెప్పి సమర్థిస్తూ వెనకేసుకొస్తూ వాళ్ళని అరెస్ట్ చేసిన దానికి బోళ్ళంతా యాగీ చేస్తూ ప్రజలకు ఏదో ఒక రాంగ్ డైరెక్షన్, తప్పు జరిగింది, కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కక్ష సాధింపే చేస్తుంది, తప్పు చేయని వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంది, లేదు అని అంటే తక్కువ కులం కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాల్ని టార్గెట్ చేస్తుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరికీ ఈరోజు చెప్తున్నాను నేను, కూటమి ప్రభుత్వం నిలబడిందే బడుగు బలహీన వర్గాల కోసం నిలబడింది. వాళ్ళకి అత్యుత్తమమైన స్థానాన్ని ఇస్తూ వాళ్ళ సంక్షేమాన్ని, వాళ్ళ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి నాయకత్వాన్ని నేను ఈరోజు గంటపదంగా చెప్తూ ఉన్నాను. అక్కడ ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులే. దానికి కులానికి ఉన్న సంబంధం ఏంటి? బడుగు బలహీన వర్గాల గురించే చెప్పాలి అని అంటే ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకత్వం తీసుకున్న స్టాండ్ ఏంటి? మీరు చేసిన పని ఏంటి? మీ హయాంలో ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు మీరు? ఎంతమంది దళితుల్ని పొట్టన పెట్టుకున్నారు? ఎంతమంది మా బీసీ నాయకుల్ని, బీసీ ప్రజల్ని మీరు పొట్టన పెట్టుకున్నారు? అక్రమంగా కేవలం తక్కువ కులం అని చెప్పి అధికార దర్పంతో, అహంకారంతో, అగ్రకులం అన్న ఒక మిడిసిపాటుతో ఎంతమందితో మీరు ప్రవర్తించిన విధానం, ఆఖరికి వాళ్ళు చంపిన తీరు, ఇవన్నీ మీరు గుర్తురావా, మర్చిపోయారా? కేవలం తప్పులు చేయడానికి కట్టుపెట్టుకోవడానికి ఇలా బీసీ కార్డులనో లేకపోతే ఎస్సీ ఎస్టీ కార్డులనో వాడుకోవడం మీకు అసలు సిగ్గుగా అనిపించట్లేదా? ప్రతిసారి ఇదే ఒక విధానంతో ఎలా వెళ్తున్నారు? తప్పుని తప్పు అని మీరు ఎప్పుడు చెప్తారు? ఒక వ్యక్తి తప్పు చేస్తూ ఉంటే, ఒక వ్యక్తి అక్రమాలకి పాల్పడుతూ ఉంటే ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదని మీరు ఎప్పుడు చెప్తారు? మీ నాయకత్వం ఎప్పుడు చెప్తుంది? అంటే మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేసినా కరెక్ట్ అని చెప్తున్నారా?
ఏమైనా చెయ్యొచ్చు అని చెప్తున్నారా? మీ పార్టీలో ఉంటే వాళ్ళు ఎలాంటి తప్పులు చేయడానికైనా ఒక లైసెన్స్ వాళ్ళు పొందినట్టే అని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు మీరు? ఈరోజు ఇదే స్కామ్లో ఎంతమంది మహిళలు వాళ్ళ తాలిబొట్లు కోల్పోయారో మీకు ఒకసారి గుర్తుందా? 30,000 మంది మహిళలు వాళ్ళ తాలిబొట్లు కోల్పోయి, ఇంట్లో కుటుంబంలో ఒక పెద్ద మనిషిని కోల్పోయి, మీ యొక్క కల్తీ మద్యం తాగి అటు అనారోగ్య పాలై, అప్పుల పాలై, రోడ్డున పడిన వాళ్ళు ఎందరో, ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. ఆ మహిళల్ని పరామర్శించడానికి కానివ్వండి, వాళ్ళ పరిస్థితి ఏంటని కానివ్వండి, ఇంతవరకు ఏ ఒక్క నాయకుడైనా మీలో బయలుదేరి వచ్చాడా? ఈ లిక్కర్ వల్ల, ఈ మద్యం, ఇలాంటి కల్తీ లిక్కర్ వల్ల మరణించిన ఎందరి వ్యక్తుల్ని మీ నాయకులు కానీ మీరు కానీ వెళ్ళి పరామర్శించారు? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆరా తీశారు. ఇప్పటి వరకు జరిగిందా? అది జరగకపోగా ఇంత భయంకరమైన పరిస్థితులన్నీ కూడా వెలుగులోకి వచ్చాక, ఇటు అత్యుత్తమమైన సంస్థలు, స్థానాలు వాటిని ఎండగడుతూ తప్పుడు చూపిస్తూ వాళ్ళని అరెస్ట్ చేశాక, ఇంకా ఇది రాజకీయ కోణంలో చూస్తూ, రాజకీయ రంగును పులుముతూ, మీ మీద ఏదో మేం కక్ష సాధిస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటే, దేనికి కక్ష సాధించాలి? మీ మీద దేనికి కక్ష సాధించాలి? అధికారంలో ఉన్నాం, మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం, డెవలప్మెంట్ మీదే ముందుకు వెళ్తున్నాం. మీకంటే ఎక్కువ సంక్షేమం, అసలు మేము హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువ సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తూ వెళ్తున్నాం. వాళ్ళు అడగకుండానే చేస్తున్న పనులు ఎన్నో ఉన్నాయి. ఇన్ని చేస్తూ ముందుకు వెళ్తూ మీ మీద దృష్టి పెట్టి మీ మీద కక్ష సాధించడానికి చేయాల్సిన అవసరమే ఉంది. ఈరోజు మీరు దుర్మార్గంగా, దౌర్జన్యంగా, మీరు అధికారంలో ఉన్నారు కదా అన్న ఒక అహంకారంతో ఎన్నెన్నో అక్రమాలు చేసిన విషయాలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరెంతో అహంకారపూరితంగా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకోండి. అక్రమ అరెస్టులు మీరు చేయించిన వాటిని గుర్తు చేసుకోండి. మాట బయటికి మాట్లాడితే అరెస్టు, బయటికి గడప దాటి అడుగు పెడితే అరెస్టు, కనీసం కలవడానికి కూడా రానియకుండా నిర్బంధాలు, ఇలాంటివన్నీ మీరు గుర్తు చేసుకోండి. ఇవంతా మీ ఫార్ములా, మీ విధానాలు. మీరు చేస్తున్న విధానాలనే అటు కూటమి నాయకులకి, కూటమి నాయకత్వానికి ఈరోజు ఆపాదించడం అనేది నిజంగా అంతకంటే మీరు ఆలోచన శక్తి లేదా అని కూడా ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది. అంటే మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఇన్ని తప్పులు చేస్తూ, ఇంత అక్రమాలు చేస్తూ, ఇటు ఈడీ, సుప్రీంకోర్టు కూడా ఇది తప్పు అని చెప్పి అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా మీరు రాజకీయ రంగు పులుముతుంటే, అంటే ప్రజలు నిజంగా వాళ్ళ తెలివితేటలను మీరు ప్రశ్నిస్తున్నారా? వాళ్ళ తెలివితేటలను మీరు అవమానిస్తూ ఉన్నారా? ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా? ప్రజలకి ఇలాంటి అత్యుత్తమ స్థానాలని మీకు తెలియకపోయినా, వాటి పట్ల మీకు గౌరవం లేకపోయినా, వ్యవస్థల పట్ల మీకు గౌరవం లేకపోయినా, ప్రజలకి గౌరవం లేదు అని అనుకుంటున్నారా? అంటే ఆఖరికి సుప్రీంకోర్టు కూడా తప్పే చేస్తుంది అని మీరు డైరెక్ట్గా చెప్తున్నారా? అత్యుత్తమమైన న్యాయస్థానం తప్పు చేసింది అని మీరు చెప్తున్నారా? ప్రజలకు ఆ మెసేజ్ ఇస్తున్నారా మీరు? ఇక్కడ ఏం తప్పు జరగలేదు. రవాణాకి 13 రూపాయలు పడే దాన్ని మీరు ఎందుకు 35 రూపాయలకు పెంచి చేసుకున్నారు? ఎందుకు టెండర్లో మీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ టెండర్లు వచ్చేలాగా చేసుకున్నారు? మీ కుమారుడికి లేదంటే మీ అల్లుడి గారికి ఈ విషయంలో ఏం సంబంధం ఉంది? 400 కోట్ల రూపాయల స్కామ్ ఎలా జరిగింది? రాష్ట్ర ఖజానాని ఎందుకు గడ్డి కొట్టారు? అసలు మీ ఇంట్లో హవాలా తాలూకు ఉన్న ఆ నోటు ఎందుకు దొరికింది? కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దివాలా తీయడానికి ఇలాంటి హవాలా కార్యక్రమాలు కాదా మీరు చేసింది? ఇంత స్పష్టంగా ప్రతి ఒక్కటి ఆధారాలతో చూపించి మరి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే దీనికి ఏ రకంగా కులం కార్డు వేసుకొని ముందుకు వెళ్తున్నారు? ఒకరు కాపు లీడర్ అవుతారు, కాపు టైగర్ అవుతారు వాళ్ళు తప్పు చేసినప్పటికీ, లేదంటే ఒకడు దళితుడు అవుతాడు అతను తప్పుగా మాట్లాడినప్పటికీ, లేదంటే ఒక బీసీ నాయకుడు అవుతాడు యాక్సిడెంట్లు చేసి చంపేసినప్పటికీ, ఇంకొక బీసీ నాయకుడు అవుతాడు ఇలాంటి స్కాములు చేసి అదైనప్పటికీ. ఎందరో మహిళల తాళిబొట్లను తెంపిన మీ హయాంలో, మీ యొక్క నాయకత్వంలో ఈరోజు ఎందరో మహిళలు పడిన బాధల్ని కూడా మీరు గుర్తించుకోకుండా, ఆఖరికి ఈ మనీ లాండరింగ్ మొత్తం కూడా వారి కుటుంబ సభ్యుల్లోనే, నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యుల కోడళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ అకౌంట్లో కూడా ఈ డబ్బులన్నీ వేసి ఆఖరికి వాళ్ళని కూడా ఇరికిచ్చిన మహోన్నత నాయకత్వం మీది. మహిళల పట్ల మీరు చూపిస్తున్న అత్యుత్తమమైన నాయకత్వం ఇది. నేడు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆడవాళ్ళతో సహా రోడ్డు మీదకి వచ్చి సమాధానం చెప్పాల్సిన పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. ఎవరు అంటే లెక్కలేదు మీకు. మీ డబ్బులు నిండాయా, దండుకున్నారా, లేదు అని అంటే మీ ఖజానా నిండిందా అన్న ఒక విధానం తప్ప మీకు అలా అంతకంటే ఏ ఆలోచన లేదు.
ఏ రకంగా ఇది రాజకీయంగా కక్ష సాధింపు అవుతుందో మీరు చెప్పండి. సో దేనికి ఆన్సర్ లేవు. ఏది మీరు చేసే ఏ తప్పు గురించి ఎవరు ప్రశ్నించినా కూడా అది మీకు రాజకీయ పులుంగానే కనిపిస్తుంది. ఆఖరికి ఏపీపీఎస్సీలో చేసిన అక్రమాలని ఈరోజు సిట్ ఎండగడుతూ మాట్లాడుతున్నప్పటికి కూడా దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎంతో పారదర్శకంగా జరిగిన డిఎస్సి గురించి మాట్లాడతారు. ఎక్కడా ట్రాన్స్పరెన్సీని వదలకుండా ఈరోజు పరిపాలన చేస్తూ ఉంటే దాన్ని మీరు చేసిన అక్రమాల్ని డైవర్ట్ చేసుకోవడానికి ఈరోజు మీరు చేసిన ఏపీపీఎస్సీలో అక్రమాల్ని ఎండగడతామని కాదా మీరు డిఎస్సి గురించి అడ్డమైన విషయాలు అడ్డమైన మాటలు మాట్లాడుతుంది. కేవలం అలాంటి వెలుగులోకి వస్తాయనే కదా ఈరోజు ఈ స్కామ్లో ఇంత డైరెక్ట్గా ఒక తెర దించుతూ ఈరోజు దానికి పాల్పడిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసినప్పుడు దీనికి డైవర్ట్ చేయడానికి కదా ఈరోజు కులం కార్డు వేసుకొని మాట్లాడుతున్నారు. ఈరోజు అతన్ని అరెస్ట్ చేస్తే మీరు మళ్ళీ మొదలు పెడతారు కదా పాదయాత్ర, మా నాయకుడిని పరామర్శించడానికి ఒక పాదయాత్ర చేస్తారు కదా. సో రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ రకంగా మభ్యపెడుతూ ఈ విధి విధానంతో మీరు వెళ్తూ తప్పులు చేసిన ప్రతిసారి కూడా మేము తప్పు చేయలేదు, అది కేవలం రాజకీయ కక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. 11 సీట్లు మీరు చేసిన అక్రమాలకు ఇచ్చారు, అరాచకాలకు ఇచ్చారు. ఇప్పుడు రానున్న రోజుల్లో మీరు పాటిస్తున్న ఈ విధానానికి ఒక్క సీటు కూడా మిగిలే పరిస్థితి మీకు ఉండదు. ఊరికే అన్నారు కదండి ప్రజలందరూ గొడ్డలి పార్టీ మిమ్మల్ని. ఊరికే గొడ్డలి పార్టీ అని ఎందుకంటారు? గొడ్డలి పార్టీ అనగానే ఏదో మీరు చంకలు భుజాలు తడుముకుంటున్నారు. ఎందుకన్నారు చెప్పండి? ప్రతిదీ అక్రమాలకే అండగా కాపుగాస్తున్న మీ నాయకత్వాన్ని ఇంతకంటే మంచి పేరు ఏదైనా ఉందా? మీరన్నీ తప్పులు చేసి పక్కన వాళ్ళ చేతుల్లో గొడ్డలు పెట్టి వాళ్లే తప్పు చేశారు అని చెప్పి మాట్లాడే మీ విధానానికి గొడ్డల పార్టీ అని కాకుండా మీకు ఇంకొక ఏదైనా మంచి పేరుందా? ఆఖరికి మహిళల్ని వదలరు, చిన్న పిల్లల్ని వదలరు, పెద్దవాళ్ళని వదలరు, ఆరోగ్యాన్ని వదలరు, సంక్షేమాన్ని వదలరు. ప్రతి దాంట్లో మీ స్టాండ్ ఒక్కటే ఒక స్టాండ్. దాంట్లో నుంచి డబ్బులు ఎలాగొస్తాయి, దాంట్లో నుంచి మీ అహంకార దర్పం ఎలా చూపించవచ్చు అన్న ఈ 2 విధానాలు తప్ప మీరు జరిపిన 5 సంవత్సరాల్లో ఇంతకంటే ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా ఉందా? ఏదన్నా మాట్లాడితే మేమే ఆ స్కీమ్ తీసుకొచ్చాం, మేమే ఆ పథకం పట్టుకొచ్చామని మాట్లాడతారు. అన్నిట్లో వివక్షే. ఎక్కడ మీరు ఒక విధానంతో బాగా మంచిగా వెళ్ళారు, రాష్ట్ర ప్రజల ద్వారా మన్ననలు పొందారు అని అంటే ఏదీ లేదు, అన్నీ శూన్యమే. కాబట్టే కదా 11. దానికి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మేము అక్కడికి వచ్చి అయితే మాట్లాడేవాళ్ళం, ఇక్కడికి వచ్చి అయితే పొడి చేసేవాళ్ళం, 4 గోడల మధ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడడం, అదేదో ప్రజలకు తెలియనట్టు. ఇటు ప్రతిపక్షం కూటమి ప్రభుత్వమే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా కూటమి ప్రభుత్వంకి ఇచ్చే హక్కు ఉందా? అది ప్రజలు కాదా ఇచ్చేది? ప్రజలు మీకు అర్హత లేదనే కదా అది కూడా ఇవ్వకుండా మిమ్మల్ని పక్కన పెట్టింది. ఇప్పుడు మరి ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఇస్తుంది మీకు అది? మీరు ఆ న్యాయస్థానంలో అవి నేర్చుకోలేదా? ఏ విధానంలో వస్తుందో మీకు తెలియదా? సో మీకు న్యాయస్థానాల పట్ల, వ్యవస్థల పట్ల ఏ మాత్రం విలువ లేదు, ఏ మాత్రం ఒక గౌరవం లేదు అని ప్రతి విషయంలో అడుగడుగున నిరూపితమవుతుంది. నేడు ఈ వెంకటేశ్వరరావు గారి విషయంలో కావచ్చు, లేదు అనంటే మీ బీసీ నాయకులు అక్రమాలకి అరాచకాలకి పాల్పడిన మీ బీసీ నాయకుల్లో కావచ్చు, లేదు అనంటే విద్వేషం సృష్టించే వ్యక్తుల్లో కావచ్చు, స్కాములకి పాల్పడిన వ్యక్తుల్లో కావచ్చు, మీకు న్యాయస్థానాల పట్ల, న్యాయ విధానాల పట్ల ఎలాంటి ఒక విధానం లేదు, ఒక నమ్మకం లేదు అని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటే చెప్తున్నానండి, మీరు పాపాలు చేయడానికి మీకు రాజకీయం చాలా ఉపయోగపడింది. మీరు పాపాల పుట్టగా మారడానికి మీరు రాజకీయ ముసుగు వేసుకొని చాలా చక్కగా వ్యవహరించారు. అయితే మీరు చేసిన ఈ పాపాల తాలూకు రిజల్ట్ ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో దానికి రాజకీయాన్ని వాడుకోకండి, దాన్ని రాజకీయం వాడుకోకండి. ఎందుకనంటే దానికి శిక్షించే సంస్థలు ఉన్నాయి, అత్యుత్తమమైన స్థానాలు ఉన్నాయి, ఒక వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది. దీనికి రాజకీయాన్ని వాడుకుంటూ ఇంకా ప్రజల్ని మభ్యపెట్టచ్చనే ఈ విధానాన్ని మీరు వీడండి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఈ పరిపాలన పారదర్శకమైన విధానంతో, కరప్షన్ ఫ్రీ విధానంతోనే ముందుకు వెళ్తూ ఉంది. దానికి కట్టుబడి కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి
మీరు ఇలా ఈరోజు ఎదుర్కోవాల్సిన ప్రతిదీ చట్టపరంగా అన్నీ ఎదుర్కోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రజల్ని మభ్యపెట్టే విధానంతో ముందుకు వెళ్ళి మీరు ఇంకొంచెం అబాసుపాలు కాకూడదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు హితవు కూడా చెప్తూ